హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ ఉద్యోగుల సమస్యలపై బొప్పరాజు గారు చాలా కాలానికి ఒక సంచలన ప్రకటన అయితే చేశారండి. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. గ్రామ స్థాయిలో దశాబ్దాలుగా సేవలు అందిస్తున్నటువంటి గ్రామ రెవెన్యూ సహాయకుల న్యాయమైనటువంటి డిమాండ్లు పరిష్కరించాలని చెప్పి ఏపీఆర్ఎస్ఏ నేతలైతే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారండి. మంగళవారం రెవెన్యూ మంత్రి సత్యప్రసాద్ రాష్ట్ర సచివాలయంలో ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘ అధ్యక్షుడు గరికపాటి బ్రహ్మయ్య, ఇతర రాష్ట్ర నాయకులైతే కలిశారు. ఈ సందర్భంగా సమస్యలను వివరించి వినతి పత్రం కూడా సమర్పించారండి. కేవలం 3,000 గౌరవ వేతనం పొందుతున్న గ్రామ రెవెన్యూ సహాయకుల వేతనాలన్నీ కూడా అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం 2014లో 6,500కు పెంచింది. 4 ఏళ్ళు ఈ విధంగానే తిరగకుండానే 2018లో దీనికి 10,500 చేసిందని గుర్తు చేశారు. అయితే గత ప్రభుత్వం వీరిని పట్టించుకోలేదని, 6 ఏళ్లుగా ఒక్క రూపాయి కూడా జీతాలు పెంచకుండా తీవ్ర అన్యాయం చేసిందని అయితే వాపోయారు. రెవెన్యూ శాఖలోనే పనిచేస్తున్న రేషన్ వాహన రైడ్ ఆపరేటర్లకి 15 రోజుల పనికి 21,000 చెల్లిస్తున్నారని, ఈ విధంగా వీరికి మాత్రం ఈ విధంగా జీతాలు పెంచలేని పరిస్థితి అయితే ఉందని చెప్పి గుర్తు చేశారు. ముఖ్యంగా ప్రభుత్వ హయాంలో వీరికి ఎలాంటి సహాయం జరగకపోగా కరువు భత్యం రికవరీ పేరిట 13.44 కోట్లు వసూలు చేశారని దారుణమైన పరిస్థితి ఉందని చెప్పి, ఈ విధంగా ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని ప్రభుత్వానికి అయితే డిమాండ్ చేశారండి బొప్పరాజు గారు. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.